హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు దాసరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు కొంచెం హెల్ప్ అవుతాయి అనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నా దగ్గర అయితే ఈ పింక్ అండ్ బ్లాక్ శారీ ఉందండి. చాలా రోజుల నుంచి అయితే అలా పెట్టుకొని ఉంచుకున్నాను, బర్త్డే కట్టుకుందామని. ఇంకా అలాగే మా పెద్ద బాబుకి కూడా ఈ బ్లాక్లో ఇలా ఫ్లోరల్ డిజైన్ వచ్చినట్టు ఇది తీసుకున్నాం అనమాట. ఇదైతే దగ్గర మ్యాచింగ్ అయింది, బాగుంది. ఇంకా మా చిన్న బాబు దగ్గర అయితే ఇది ఉందండి, బ్లాక్ అండ్ కొద్దిగా క్రీమిష్లా ఉన్నాయి ఈ ఫ్లవర్స్, అయినా మ్యాచింగ్ అవుతుందిలే అని పక్కన పెట్టాను. మా పాప దగ్గరేమో ఇదేమో ఒక ఫ్రాక్ టైప్ అనమాట, బాగుంటుంది చూడడానికి, వేసుకున్నా కూడా చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది. నాకైతే బాగా నచ్చింది ఇది. ఇంకా అందరం ఇలా బ్లాక్ వేసుకుందామని అనుకున్నామండి. ఇంకా అన్నీ తీసి నేనైతే ఇలా పక్కన పెట్టాను. మా పిల్లలు అయితే నవ్వుతున్నారు, అదేంటమ్మా బ్లాక్ పుట్టినరోజు నాడు బ్లాక్ వేసుకోకూడదు అంటారని. అదేం కాదండి, మన దగ్గర ఏది ఉంటే అది సెట్ చేసుకోవచ్చని నేను అనుకుంటాను. నాకైతే ఆ పింక్, నా శారీ అయితే పింక్ అండ్ బ్లాక్ కదా, చాలా బాగుంటుంది ఆ కలర్ కాంబినేషను. ఆ శారీ కూడా అలా కట్టుకుంటే చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది నాకు. ఇదిగోండి, భలే బాగుంటుంది. ఇలా కిందేమో ఇలా జిగ్జాగ్ అంచులా వచ్చింది కదా, సింపుల్గా ఉంటుంది, పెద్ద హడావుడే ఉండదు. నాకైతే బాగా నచ్చింది. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. సో ఇప్పుడైతే మేము లంచ్కి వెళ్తున్నాం. మీకు తెలుసు కదా, మా అమ్మగారి బర్త్డే. హ్యాపీ బర్త్డే మాతాజీ. సో అయితే బ్లాక్ డ్రెస్సెస్లో రెడీ అయ్యామన్నమాట. ఎందుకంటే ఫస్ట్ మమ్మీది బ్లాక్ అండ్ పింక్ కలర్ శారీ కాంబినేషన్, సో ఇంకా దానికి సెట్ అయ్యేలా మేము ముగ్గురం బ్లాక్లో రెడీ అయ్యాం. ఇప్పుడు మమ్మీ బర్త్డే రిజల్యూషన్ ఏంటో చెప్తారు. అమ్మని బర్త్డే రిజల్యూషన్ అందరు హ్యాపీగా హెల్తీగా ఉండాలి. ఇంకా ఈ రోజు లంచ్కి అయితే బయటకు వెళ్ళాలనుకుంటున్నామండి. మామూలుగా అయితే ఇప్పుడు ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి. నేనైతే ఇంట్లోనే చాలా వెరైటీస్ వండేద్దాం, ఇంట్లోనే చేసుకుందాం అనుకున్నాము. నాకు కూడా ఎందుకోనండి, పిల్లల మెంటాలిటీనే ఎక్కువ ఉంటుంది. ఈ శారీస్ కట్టుకొని పిల్లలతో డ్రెస్సులు వేసుకొని అలా బయటకు వెళ్తేనే ఆ పుట్టినరోజు ఫీల్ అనేది వస్తుంది. ఎందుకో ఒకవేళ లంచ్కి వెళ్ళకపోయినా చక్కగా పీవీపీ వైపు 4 రౌండ్లు వేసి వచ్చినా కూడా బయట తిరిగేసి వచ్చినట్టు అనిపిస్తుంది. సరే ఇంకెందుకు లేరా, మళ్ళీ ఇంట్లో చేయాలన్నా మళ్ళీ ఇవన్నీ చేసుకోవాలి, రోజు ఇంట్లోనే కదా, ఈరోజు అయితే బయటకు వెళ్దాం లంచ్కి అని చెప్పి బార్బిక్యూ నేషన్కి వెళ్దామని అనుకుంటున్నాము. అంటే ముందు ఒక్కొక్కరి ఇష్టం ఒక్కొక్కరిదండి, నువ్వు చెప్పమ్మా నువ్వు చెప్పు అంటారు. సరే మీకు ఎక్కడికి ఇష్టమైతే అక్కడికి వెళ్దాం పదంటే అంటాను నేను కూడా. నాకు కూడా ఇలా పిల్లలతో ఇలా బయటకు వెళ్తే చాలా సరదా అనిపిస్తుందండి. మనమైతే రోజు ఇంట్లోనే కదా, మనకు కూడా చేసి ఏ పని లేకుండా హాయిగా తింటే నాకు కూడా బాగా నచ్చుతుంది. లేదా రోజు గిన్నెలు కడుక్కొని పనులు చేసుకొని ఇవన్నీ అంతా రొటీను. అప్పుడప్పుడు ఇలా బయటకు వెళ్తే మనకు కూడా స్ట్రెస్ అనేది చక్కగా రిలీఫ్ అవుతుందండి. నాకు చాలా ఇష్టం. నాకు కూడా పిల్లలు పుట్టినరోజులు వస్తున్నా, నెక్స్ట్ ఇప్పుడు ఎక్కడికి వెళ్దామని ఇలా అనుకుంటూ ఉంటాం అనమాట. ఇంకా ఇదిగోండి ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడికైతే చాలాసార్లు లాస్ట్ ఇయర్ అంతకుముందు బర్త్డేకి కూడా ఇక్కడికే వచ్చాము. ఇక్కడైతే మీకు తెలుసు కదా, అంతా బఫే ఉంటుంది, మన ఇష్టం ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే జనాలు ఎక్కువ మందిలో మనకి ఎందుకో సరదాగా అనిపిస్తుంది. బయట హోటల్స్ కంటే ఇక్కడైతే ఆ పుట్టినరోజు కానీ ఏదైనా పెళ్లి రోజులు పిల్లలు అలా చేసుకున్నప్పుడు వాళ్ళు చక్కగా విష్ చేస్తారు, అదొకటి బాగా నచ్చుద్ది. చాలా హడావుడిగా అనిపిస్తుంది. వాళ్ళు ఒక చక్క బర్త్డే మ్యూజిక్ లాంటిది పెట్టి అలా విష్ చేస్తే ఎందుకు చాలా భలే బాగున్నట్టు అనిపిస్తుంది అండి నాకు కూడా. ఇదిగోండి ఇంకెవరికి కావాల్సిన వాళ్ళు అయితే అన్నీ పెట్టుకుంటూ వస్తున్నాము. నాకు కూడా చాలామంది విష్ చేశారు, చాలామంది మీ విషెస్ని అయితే తెలియజేశారు. ప్రతి ఒక్కరికి పేరున నేనైతే థ్యాంక్స్ అయితే చెప్పుకుంటున్నానండి. నాకు కూడా చాలా ఇష్టం అనమాట ఇలా బయటకు రావడం, పిల్లలతో సరదాగా గడపడం. ఇలా ఫుడ్ను కూడా మనం ఎప్పుడు ఇంట్లో చేసుకుందిగా కొన్ని వెరైటీలు ఇలా తింటూ ఉంటే మనకు కూడా కొత్తగా అనిపిస్తుంది. ఇంకా నాకు కూడానండి మే 10th బర్త్డే అయితే మే 11th మదర్స్ డే వస్తుంది కదా. ఇంకా మదర్స్ డే అప్పుడు కూడా మామూలుగా ఊరికి ఇలా పిల్లలతో బయటకు వెళ్ళడం, ఏదైనా షాపింగ్ చేయడం, ఏదైనా హోటల్కి వెళ్ళడం, ఇంకా ఈ 2 కలిసి వచ్చినాయి. నాదేమో ఇలా మదర్స్ డే అప్పుడు వస్తుంది, మా బాబది అయితే ఉమెన్స్ డే అప్పుడు వస్తుంది. భలే బాగుంది అనిపించింది నాకైతే. చాలామంది అయితే మదర్స్ డే కూడా విష్ చేశారు. నాకు ఎందుకో ప్రతిసారి ఈ వీడియో పోస్ట్ చేయడానికి ప్రతిసారి లేటే అవుతుంది. ఎప్పుడు అనుకుంటానో కరెక్ట్గా పుట్టినరోజు నాడు కానీ ఇలా మదర్స్ డే రోజు ఆ రోజే ఇలా పోస్ట్ చేద్దామని, ఎందుకు అలా లేట్ అవుతూనే ఉందండి. మదర్స్ అందరికీ హ్యాపీ మదర్స్ డే లేట్ అయినా సరే.
నేను కూడా ప్రతిసారి మదర్స్ డే ఎప్పుడైతే ఒక చక్క మంచి వీడియో చేయాలి అనుకుంటానండి. మనం ఏంటంటే అందరి గురించి ఆలోచిస్తాం, మన గురించి వచ్చేసరికి ఎక్కువ పట్టించుకోము. మదర్ చక్కగా హెల్తీగా స్ట్రాంగ్గా ఉంటేనే ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. ముందు మదర్స్ అందరు చక్కగా హెల్త్ బాగా చూసుకోండి, హ్యాపీగా ఉండండి. స్ట్రెస్ ప్రతి ఒక్కరికి ఉంటుంది, అది అలా పక్కన పెట్టేసేయండి. అప్పుడే ఎందుకంటే మనం అనుకుంటాం అబ్బా అంతా బాగానే తింటున్నాం, బాగానే ఉంటాము కదా అని. కానీ కొన్ని ఆలోచనలు కొన్ని ఉన్నప్పుడు ఏంటంటే మనం దాని గురించే ఎక్కువ ఆలోచిస్తాం, ఏమవుతుందా ఎలా ఏంటా అని. అలాంటివన్నీ పక్కన పెట్టండి. ముందు మనం హెల్తీగా ఉంటేనే దేన్నైనా ఎంత పెద్ద సమస్యనైనా దాటుకొని ముందుకెళ్ళగలం. మదర్స్ అందరికీ అయితే చక్కగా హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా ఏదైనా స్ట్రెస్ ఉన్నా అలా వదిలేయండి అంతే, దానికి అదే సర్దుకుంటుంది. ఏవైనా సమస్యలండి కాలమే, కొన్ని అయితే మనకు వాటికి సమాధానం చెప్పేస్తే కొన్ని నిర్ణయాలు కాలంతో పాటే వెళ్ళిపోతాయి. అలాగే మీరు కూడా చాలా అంటే చాలా హెల్తీగా ఉండండి. మీరు హెల్తీగా ఉంటేనే ఫ్యామిలీని కూడా చాలా బాగా చూసుకోగలుగుతారు. నేను కూడా అండి, నా పుట్టినరోజైనా పిల్లల పుట్టినరోజులైనా, మా పిల్లలు అంటారు ఎందుకు మనకి పుట్టినరోజు అంటే అంత సరదా అని. ఏమనంటే ఎప్పుడు మనం ఒకే ఇంట్లో పనులు చేసుకొని అదని ఇదని ఇవే సరిపోతాయి మనకి. ఇలాంటప్పుడు ఏంటంటే నేను ముందు రోజు పనులన్నీ చేసేసుకొని ఇలా బయటకు వెళ్ళే రోజు అయితే అసలు ఏ పని పెట్టుకొని ఇంకా పని ఉండదు. ఆ స్టవ్ మీద కూడా చక్కగా నీట్గా ఒక క్లాత్ కప్పేస్తాను దుమ్ము పట్టకుండా. ఇంకేంటంటే ఇంటికి వచ్చినాక కూడా మనం ఇలా బయటకు వెళ్ళి వచ్చి ఇంటికి వచ్చినాక కూడా అసలు పని ఏం ఉండదు. నాకు ఎంత హాయిగా అనిపిస్తుంది. ఎప్పుడు మనకు రెస్ట్ దొరకదు అనుకుంటాం కదండి, ఇలాంటప్పుడే చక్కగా రెస్ట్ తీసుకోవచ్చు. ఇలా బయటకు వెళ్ళి వస్తే మనకు అనేది ఆ సంతోషం అనేది అది వేరే ఉంటుంది. నాకు పిల్లల పుట్టినరోజులప్పుడు కూడా అంతేనండి. నేను ఎప్పుడైనా ఇంట్లో అయితే నేను కూడా చాలా రకాలు చేసేస్తాను. కానీ ఎంత చేసుకున్నా బయట మనం అలా వెళ్ళి అలా తిరిగి వచ్చి అలా ఇలా ఏ హోటల్కైనా లేదా ఏదైనా ఎక్కడికైనా బయటకు వెళ్ళి వస్తే ఆ సరదానే వేరు. ఇంక ఈరోజు అయితే ఇక్కడ లంచ్ చేసేసి ఇంకా ఇంటికి వెళ్ళినాకైతే ఇంకా పని ఉందండి. మీకు చెప్పాను కదండి, ఇంకా మెహందీకి కానీ హల్దీకి కానీ ఏదైనా ఫంక్షన్ హాల్ చూద్దామని. ఇంకా ఇలాంటివి మనకి ఇంట్లో ఇలా లంచ్ కానీ ఇది వండే పని లేనప్పుడు కొద్ది ఫ్రీ టైం కూడా దొరుకుద్ది కదా. ఈరోజు ఈవినింగ్ నుంచి అటు వెళ్దాంలే అనుకుంటున్నాము. ఆ ఫంక్షన్ హాల్ కూడా చూసి వస్తే మనకేంటి ఎలాంటి ఐడియా అనేది మనకు వస్తుంది. అంటే మామూలుగా అయితే ఇంట్లోనే పెట్టుకోవచ్చు, కొన్ని బయట అయితే ఫోటోషూట్లకి అట్లుగా బాగుంటుంది కదా. ఫ్రెండ్స్ వచ్చిన కొన్ని విల్లా లాంటివి ఉంటాయి కదండి, అందులోనే ఇలా ఒక 15 మంది 20 మంది ఇలా స్టే చేయడానికి కూడా ఉంటుంది. వాళ్ళకి కూడా వచ్చిన వాళ్ళకి ఫ్రీగా ఉంటుంది, మనకు కూడా ఫ్రీగా ఉంటుంది అని చెప్పి ఈరోజు ఇంకా ఇక్కడ లంచ్ అయిపోయిన తర్వాత నుంచి అయితే ఇంకా బయటికి చూద్దాం, హల్దీకి మెహందీకి ఫంక్షన్ హాల్ అయితే చూద్దామని వెళ్దాం అనుకుంటున్నాము. ఇంకా ఎప్పుడు ఇక్కడైతే ఇంత రష్ అయితే లేదండి, ఈసారి అయితే చాలా రష్ ఉంది. చాలామంది మ్యారేజ్ డేలు, పిల్లల పుట్టినరోజులు అలా చాలామంది వచ్చారనమాట. ఎక్కువ చిన్నపిల్లలే కనిపించారు ఈసారి నాకైతే. పిల్లలతో పాటు నేను కూడా ఇక్కడ ఫుడ్ని అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశానండి. ఇది కాదు అది కాదు పిల్లలు తినేవన్నీ అయితే నేను తిన్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇదైతే నాకు కూడా ఎప్పటికీ అలా గుర్తుండిపోతుంది. ఇలాంటి జ్ఞాపకాలన్నీ మనకే కాదండి, మన పిల్లలకు కూడా మంచి జ్ఞాపకాలుగా అలా మిగిలిపోతూ ఉంటాయి. పిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోతుంటాయి, మనం కూడా పెద్దవాళ్ళం అవుతాం. ఎప్పటికన్నా ఇలా చూసుకున్నా మనకి గడిచిపోయిన రోజులు గుర్తురావు కదా. ఇలాంటి వీడియోస్ ఉంటే చక్కగా చూసి మనం కూడా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. నాకు కూడా చాలా సంతోషం ఇలా. ఇంకా అయితే లంచ్ అయితే తినేసి ఇంకా బయటకైతే వస్తున్నామండి. ఇక్కడే జావేద్ హబీబ్కి అయితే పిల్లలు ఎప్పుడన్నా వచ్చి కటింగ్లు అవి చేయించుకుంటారు. ఇంకా మా పెద్ద బాబుకి చిన్న బాబుకి ఇక్కడ పని ఉందని చెప్పి ఇక్కడ కూడా ఆగాము. ఇదిగోండి ఇక్కడికి వచ్చిన ప్రతిసారి ఇక్కడ ఫోటో మా చిన్న అబ్బాయి నేను ఇక్కడ ఫోటో దిగకుండా వెళ్ళాము.
ఇంకా మా చిన్నబ్బాయి అయితే మదర్స్ డే సెలబ్రేషన్స్ లేవా అని అడుగుతున్నాడు. ఇంకా మొత్తం ఇదేరా మదర్స్ డే బర్త్డే మొత్తం సెలబ్రేషన్ ఇదే అని చెప్పాను. వచ్చిన ఇక్కడ ప్రతిసారి యాడ్ అయితే నాకు బాగా నచ్చుతుందండి. ఆ యాడ్ కంటే ఆ యాడ్లో ఉన్న శారీని చూస్తాను నేను. మా పాపనైతే నెక్స్ట్ టైం ఇలాంటివి తీసుకోమ్మా అంటున్నాను. చాలా బాగా నచ్చుతుంది నాకు అది. ఇదిగోండి ఇంకా ఈ లంచ్ అంతా అయిపోయినాక ఇక్కడే జావేద్ హబీబ్ ఉంది. ఇది లైఫ్ స్టైల్లో అండి. ఇంకా అన్నీ ఇక్కడే ఉంటాయి కాబట్టి ఇంకెలా పనిలో పని వచ్చాం కాబట్టి ఇంకా పిల్లల్ని అయితే వీళ్ళు కటింగ్లు అవి చేయించుకుంటారని చెప్పి ఇంకా పిల్లల్ని అయితే పంపించాము. ఏ ఫ్యామిలీలో అయినా సరే మదర్ స్ట్రాంగ్గా ఉంటే ఆ ఫ్యామిలీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. మదర్స్ ప్రతి ఒక్క 1 ఇయర్కి ఒకసారి అన్నా సరే హెల్త్ చెకప్ అనేది ఖచ్చితంగా చేయించుకోండి. ఒక్కోసారి మనకేం ఉండదు, మనకేం లేదులే అనుకుంటాము. ఏదైనా అప్పటికప్పుడు ఏది వచ్చేదండి. ఒకసారి ప్రతి సంవత్సరానికి ఒకసారి షుగరా, థైరాయిడ్, లేకపోతే కొలెస్ట్రాల్ ఇలా అన్ని చెకప్లు ఉంటాయి కదా. ఒక్కసారి హెల్త్ చెకప్ కంప్లీట్గా చేయించుకుంటే మనకి ఏది ఎంత ఉంది, ఏది ఎలా ఉండాలనేది మనకే ఒక ఐడియా వచ్చేస్తుంది. మీరైతే ఇయర్లీ ఒక్కసారైనా సరే కంప్లీట్గా హెల్త్ చెకప్ అనేది చేయించుకోండి. మీకు అందరికీ చెప్తున్నా, నేను కూడా వెళ్ళి చాలా రోజులైంది. ఇంకా నెక్స్ట్ అయితే వెళ్దాం అనుకుంటున్నాను. నేను ఈ హెల్త్ చెకప్ చేయించుకొని చాలా ఒక 2 ఏళ్ళు అయినట్టుందండి. మధ్య మధ్యలో ఒకటి కొలెస్ట్రాల్ అలాంటి చిన్న చిన్నవి చేయిస్తున్నా కాబట్టి కంప్లీట్ మొత్తం హెల్త్ చెకప్ అయితే చేయించలేదు. ఈసారి అయితే నేను కూడా వెళ్ళాలనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి హెల్త్ చెకప్ కంప్లీట్గా చేయించుకోండి. ఇంకా ఇక్కడికి లైఫ్ స్టైల్కి వచ్చిన ప్రతిసారి మా పాప డ్రెస్సులో లేకపోతే పిల్లలకి షర్ట్లో చాలాసార్లు మేము మ్యాచింగ్స్ వేస్తాం కదండి. కొన్ని నాకు ఇక్కడే బాగా దొరుకుతాయి. ఇలా చూసుకుంటూ అయితే వెళ్తాము. ఇంకా ఇక్కడైతే సీఎం వెళ్తున్నారని చెప్పి ఒక 5 నిమిషాల పాటు ట్రాఫిక్ అయితే ఆపేశారండి. ఇంకా మేము కూడా ఇంకా సీఎం వెళ్ళే వరకు అయితే మేము కూడా ఒక 5 నిమిషాల పాటు అక్కడే ఉండిపోయాం. ఇంకా అయితే త్వరగా ఇంకా ఇంటికి వెళ్ళేసినాక మళ్ళీ ఈ ఫంక్షన్ హాలు మెహందీకి లేకపోతే ఈ హల్దీకి ఎక్కడ బాగుంటుందో చూద్దామని అనుకుంటున్నాము. ఇంకా ఇంటికి వెళ్ళగానే అయితే బయలుదేరాలండి. ఇంకా మేమైతే వచ్చేసరికి కొద్దిగా 5-5:30 అవుతుంది. ఇంకా ఎలాగో చల్లబడింది కదా. ఇంకా మా ఇంటికి దగ్గరలోనే ఒక ఫంక్షన్ హాల్ అయితే చిన్నది ఉంది. అది బాగుందని చాలామంది చెప్పారు. సరే చూసేద్దామని పిల్లల్ని ఎప్పటి నుంచి రమ్మని ఎవ్వరు కదలట్లేదు. ఇంకా ఈ పూట అన్న మా చిన్న బాబుకి మా పాప చెప్పాను, ఈరోజున వెళ్ళి చూసేద్దాం పదండ్రా అని. ఇంకా ఇప్పుడైతే బయలుదేరాలనుకుంటున్నామండి. ఇక్కడైతే గెట్ టుగెదర్లు అలాంటివి పెట్టుకుంటారండి. ఈ మధ్య అయితే మాకు కూడా తెలిసిన వాళ్ళైతే చిన్న మీటప్లు అలాంటివి పెట్టుకున్నారు. ఒక 20-25 మెంబర్స్ అయితే చక్కగా సరిపోతుంది, ఫ్రీగా ఉంటుందని చెప్పారు. సరే అని చెప్పి మేము కూడా చూడడానికి అయితే వచ్చాము. ఇదిగోండి ఇదంతా పార్కింగ్ ప్లేస్ అనమాట. లోపల ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. ఈ లోపల ఏంటంటే ఇదిగోండి ఆ చైర్స్ ఉన్నాయి కదా, అక్కడ కూడా ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లు, బర్త్డే ఫంక్షన్లు అలాంటివన్నీ చాలామంది ఇలా డెకరేట్ లాగా చేసుకుంటారు. ఇలా బయట కూడా ఇలా డెకరేషన్ చేసుకుంటానికి ప్లేస్ ఉంది కదా. ఇలా ఒక 20-25 మంది కూర్చొని చక్కగా ఇలా ఫుడ్ ఏదైనా ఆర్డర్ చేసుకొని ఇలా బఫే టైప్ లా తినడానికి కూడా బాగుంది అనిపించింది. ఇదిగోండి ఇలా 3 ఉన్నాయన్నమాట బెడ్రూమ్లు. దానికి కూడా వెంటిలేషన్ అయితే బాగుంది. ఇక బయట అయితే ఒక స్విమ్మింగ్ పూల్ ఉందండి. లోపల కూడా ఇంకోటి ఉందన్నారు, అది కూడా చూద్దామని వెళ్తున్నాము. చూడ్డానికైతే చాలా నీట్గా ఉంది. చక్కగా ఏదైనా ఫంక్షన్, చిన్న చిన్న ఫంక్షన్ లాంటివి అయితే ఇక్కడ బాగా చేసుకోవచ్చు. ఈ ఫొటోస్కి వాటికి కూడా గ్రీనరీ ఉంది కదా, చాలా బాగుంటుంది అనిపించింది నాకు కూడా. నేను ముందు ఏమనుకున్నానంటే చక్కగా ఇంట్లోనే సింపుల్గా ఇలా ఫ్లవర్ డెకరేషన్ చేయించుకొని ఇంట్లోనే చేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాం. కాకపోతే ఎప్పుడు ఒకే ప్లేస్ కాకుండా ఇలా ప్లేస్ మారిస్తే మనకు కూడా బాగుంటుందండి. వచ్చినా ఎవరైనా గెస్ట్లకు కూడా వాళ్ళకు కూడా ఫ్రీగా ఉంటుంది. ఇదిగోండి ఇలా ఈ బెడ్రూమ్ల దగ్గర కూడా ఇలా సోఫా వచ్చి ఇలా కొద్దిగా చక్క ప్లేస్ అది ఎక్కువ ఉంది, ఫ్రీగా ఉంటుంది ఉండే వాళ్ళకు కూడా. ఈ లోపలైతే ఇదిగోండి లోపల కూడా స్విమ్మింగ్ పూల్ ఉంది. పిల్లలతో వచ్చినా కూడా చక్కగా ఇలా ఎంజాయ్ చేయొచ్చు.
ఈ మధ్యనే మాకు తెలిసిన వాళ్ళు కూడా వాళ్ళ పాపది బర్త్డే అయితే ఇక్కడే చేశారండి. ఒక 20 మెంబర్స్ అలా చక్క నైట్ పూట ఇలా స్టే చేయడానికి కూడా ప్లేస్ అయితే సరిపోతుంది. బాగుందండి, నాకు కూడా నచ్చింది. ఇదిగోండి ఇలా గ్రీనరీ, బ్యాక్ సైడ్ కూడా ఇలా గ్రీనరీ ఉందన్నమాట. ఇప్పుడు ఏదైనా ఫంక్షన్లు అప్పుడు ఏదైనా గెస్ట్లు వచ్చినా, మన ఫ్రెండ్స్ వచ్చినా, ఇంట్లో కంటే ఇలా బయట అయితే వాళ్ళకు కూడా బాగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఇదిగోండి లోపలంతా ఇలా ఉంది కదా, బయట కూడా చూడడానికి కూడా చాలా నీట్గా ఉంది. ఇంకా ఈరోజు అయితే ఎవరు లేరు. మామూలుగా అయితే ఇప్పుడు ఈ పెళ్ళిళ్ళ సీజను, ఫంక్షన్ల టైం కదండి, ఎప్పుడు ఫుల్ అయిపోతూనే ఉంటుంది. ఈరోజు ఖాళీనే ఉంది మేడం, ఒకసారి మీరు చూసుకొని వెళ్ళండి అంటే మేమైతే వచ్చామన్నమాట. ఇంకా ప్రతి రూమ్లో ఏసీ కూడా ఉంది, వెంటిలేషన్ ఎక్కువ ఉంది కాబట్టి ఇలా డోర్ తీసినా కూడా గాలి వెళ్తురు అనేది చాలా బాగుంది. ఇదిగోండి ఇంకా మా పిల్లలకు కూడా నచ్చింది అంటున్నారు. బయట అయితే ఇలా ఇదిగోండి బయట కూడా ఇంకో స్విమ్మింగ్ పూల్ ఉంది, దానిపైన ఇలా దుమ్ము ధూళి ఏం పడకుండా కవర్ లాంటిది వేశారు. ఈ బయట కూడా ఈ చెట్లు ఉండడం వలన కొంచెం గ్రీనరీ ఎక్కువ కనిపిస్తుంది కదా, చక్కగా ఇక్కడ కూర్చొని ఇలా ఫోటోషూట్ అవన్నీ చేసుకోవచ్చు. ఏదైనా డెకరేట్ చేసుకోవాలన్నా ఆ పైన ఇలా చిన్న చిన్న ఇలా కొక్కేలా ఉన్నాయండి, ఇలా పూలు అలాంటివన్నీ అలాంటి తీసుకోవచ్చు అనుకుంటున్నాను నేనైతే. హాల్ అయితే ఎలా ఉంది, ఈ విల్లా అయితే ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేయండి. నాకైతే చూడడానికైతే బాగుంది, నీట్గా కూడా మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు. ఇక్కడ గ్రీనరీ ఎక్కువ ఉంది కదండి, హల్దీ కానీ మెహందీ కానీ ఇలాంటి ఫంక్షన్లు ఇలాంటి చోట చేసుకుంటే చాలా ఫ్రీగా బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఎక్కువ డెకరేషన్ కూడా చేయక్కర్లేదు, ఇంకా గెస్ట్లు కానీ లేదా పిల్లల ఫ్రెండ్స్ కానీ ఎవరు వచ్చినా ఇక్కడ చక్కగా ఎంజాయ్ చేయడానికి స్విమ్మింగ్ పూల్ ఉంది, చాలా ఫ్రీగా అనిపించింది నాకు కూడా. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. రేపు నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.